నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్లో ఉన్న స్టెప్స్ గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, పాజిటివ్ కామెంట్ ఒక్కటి కూడా లేదు. సో ఆ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన విధానమా, ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన విధానమా, మరి అసలు రీజన్ ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనకి అంటే డాకు మహారాజ్ సాంగ్ గురించే అందరు కామెంట్స్ పెడుతున్నారు. అన్నీ నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి, ఒక పాజిటివ్ కామెంట్ కూడా లేదు. అంటే ఆ సాంగ్లో ఆ స్టెప్స్ అనేవి అలా చేయడానికి రీజన్ ఏంటి? అంటే బాలకృష్ణ గారికి ఆ స్టెప్స్ అనేవి సూట్ అవ్వలేదు. అంటే కొరియోగ్రాఫర్ శేఖర్ గారు అంటే ఆయన స్టెప్స్ కొరియోగ్రఫీ చేసిన విధానం బాలేదా? అసలు ఇలా కొత్తగా ఉంటుందని చేశారా ఏంటి? అసలు ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్గా? బాలకృష్ణ గారు కూతురు వయసు ఉంటుంది ఆమెకి. ఫస్ట్ బాలకృష్ణ గారు ఒక బాధ్యత గారు ఎమ్మెల్యే. బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారు అబ్బాయి. ఓకే, ఈ సినిమా ఆర్టిస్ట్ అండ్ బిగ్గెస్ట్ హీరో, ఓకే, నో ప్రాబ్లం. కానీ ప్రజలు అది అర్థం చేసుకోరు. ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే, మీ కూతురు వయసు ఉన్నాము కానీ ఆ విధంగా మీరు బిహేవ్ చేసి, ఆ విధంగా మీరు అంత అసభ్యకరంగా మీరు ఆ డ్యాన్స్ చేసి ఆమె మీరు కొన్ని ప్రదేశాల్లో మనం తాగకూడదు కాబట్టి ఆ అమ్మని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు అనేది, డ్యాన్స్ చేశారు అనేది ప్రేక్షకుల మీద వస్తున్న ఆరోపణలు. అది శేఖర్ మాస్టర్ గారు చెప్పొచ్చు, అది ఒక అసభ్యకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ కూర్చున్నారు, మన లిమిట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, మన బాధ్యత ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరైనా నేనైనా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద హీరో కాబట్టి ఆ అమ్మాయి మీకు ఎదురు చెప్పలేదు, కానీ మాస్టర్ గారు చెప్తున్నాడు, మీరు మాస్టర్ గారికి ఇది చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు మాస్టర్ గారు, ఎందుకంటే అమ్మాయి మీ డ్యాన్స్లో అసభ్యకరంగా కనబడుతుంది, నేను హుందాతనంగా ఒక ఎమ్మెల్యే బాధ్యతగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఈ విధంగా ఈ సాంగ్ నేను అసభ్యకరంగా చేయలేను, సారీ, ఐఎమ్ సో సారీ అని చెప్పాలి. అంటే బాలకృష్ణ గారే చెప్పగలగాలి. ఎందుకంటే ఇది బాధ్యత ఆయనే వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన చాలామంది నేను కామెంట్స్ చూశాను, ఆ కూతురు వయసున్న ఆమెకి అసభ్యకరంగా సాంగ్ని మనం, అంటే నేను నోటితో మనం చెప్పలేము, మనం మాట్లాడకూడదు కదా, అలాంటి అసభ్యకరంగా మనం చేస్తున్నప్పుడు అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ఓకే, ఆ అమ్మాయికి షూటింగే కాబట్టి ఇబ్బంది కలగకపోవచ్చు, ఓకే, ఇది ఓన్లీ షూటింగ్ మాత్రమే. కానీ ప్రజలు అలాగ అనుకోరు. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రజల పక్షాన్ని ఉన్నారు, మీ గవర్నమెంట్ ఉంది కనుక దాన్ని ప్రజలు ఆ విధంగా తీసుకుంటారు. మీరు డైరెక్ట్ హీరో ఇస్ నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, నాట్ పొలిటికల్ లీడర్, అప్పుడు మీరు దాన్ని సమర్థించుకోవచ్చు. నేను సినిమాలో ఏదైనా సరే, నేను ఎవరితో అయినా సరే సినిమాలాగే చూడాలని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. అందుకే శేఖర్ మాస్టర్ గారికి మీకు చెప్పే ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఆమె చెప్పడానికి ఉండదు. అమ్మాయి ఈజ్ ఆల్రెడీ బిగ్ స్టార్కి ఆ అమ్మాయి నేను ఎదురు చెప్పలేదు కనుక దాన్ని ఈ కంపోజ్ కరెక్ట్ కాదు అని మీరు ఆపి ఉండవలసింది అని బాలకృష్ణ గారికి నా రిక్వెస్ట్. అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు అలా కంపోజ్ చేసిన విధానం కరెక్ట్ కాదు, లేదు అదే దాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాల్సింది బాలయ్యబాబు గారు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి. ఇప్పుడు ఎంతోమంది ఎన్ని చెప్పినా, ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా దాంట్లో కనబడుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికర విషయమే. ఓకే, అంత అవసరం లేదు. ఆయన ఇప్పుడు అంత అసభ్యకరంగా అంత ఎక్స్పోజింగ్తో చేయాల్సినంత అవసరం అయితే ఆయనకి లేదు, ఆయనకున్న స్టేజ్కి లేదు. అంటే ఫ్యామిలీస్ అందరూ సినిమాకి వస్తారు, ఆయన అంటేనే ఫ్యామిలీ స్టార్, ఆయన అంటేనే ప్రజల మనిషి, ఆయన అంటేనే మొత్తం టోటల్గా నందమూరి తారక రామారావు గారు, బాలయ్యబాబు అంటే ఫ్యామిలీతో అందరితో వస్తారు. ఇంకెంత పాలి చూడాలి. చాలామంది కామెంట్స్ ఏం పెడతారు, ఏంటి ఎలాగెళ్ళాలి ఫ్యామిలీతో, ఆ సాంగ్ చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది. అందరూ నెగిటివ్ కామెంట్స్, అందరూ నెగిటివ్, ఒక పాజిటివ్ పెట్టరు. ఎందుకంటే పాజిటివ్ కామెంట్, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఆ విధంగా వచ్చినప్పుడు మనం కంపల్సరీ నెగిటివ్ పాజిటివ్ ఎలాగొస్తుంది చెప్పండి. అది శేఖర్ మాస్టర్ గారు తప్పు కంపోజ్ చేయడు, దాన్ని మనం ఆపకుండా చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఎవరో మేమర్సో ఏదో తెలియదు కానీ ఒక బూత్ పోస్టర్ని ఒక కామెంట్ లాగా చేసి పెట్టారు. సో దాన్ని ఆ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ ఆవిడ షేర్ చేయడం జరిగింది, అంటే స్టేటస్లో షేర్ చేయడం జరిగింది. అంటే ఆవిడ తెలిసి చేశారా, తెలియక చేశారా, ఆవిడకి అర్థమైందా లేదంటారా? అర్థం కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఏదో తెలుసో తెలియక చేసి ఉండొచ్చు. ఆ సాంగ్ చాలా పెద్ద పాపులర్ అవుతుంది కాబట్టి ఆ సాంగ్ మీద చేయొచ్చు, కానీ అంటే ఆమె చెయ్యొచ్చు, కానీ బాలయ్యబాబు గారు అది చేయడానికి లేదు. ఎందుకంటే బాలయ్యబాబు గారికి అంటే ఒక బాధ్యత ఉంది, కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఆయన ఒక ఎమ్మెల్యే,
రేపు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కనుక అది ఆయనకి ఇబ్బందికరంగా వస్తుంది. అమ్మాయి చేసుకోవచ్చు, ఎందుకు సినిమా ఫీల్డ్ కాబట్టి సినిమాలో చిన్న చిన్నవి వస్తుంటే వెళ్తుంటాయి, కానీ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బాలయ్యబాబు చేయడానికి లేదు. అంటే బాలయ్యబాబు రాజకీయ నాయకుడు ఉన్నాడు కాబట్టి, ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి ప్రశ్న వస్తుంది. అదే ప్రజాప్రతినిధి సినిమా హీరోగా ఉందనుకోండి, అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు, సినిమాలాగానే చూడాలి. కానీ ఈయన ఆ పొజిషన్లో హీరో కాదు కదా, అసలు ప్రజాప్రతినిధి కూడా కదా. అంటే ఈ సాంగ్ ఎఫెక్ట్ సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది, దాని మీద ఏమైనా ప్రభావం ఉండబోతుందా? లేవండి, దానికోసం అంత ప్రజలు పట్టించుకునే అంత స్టేజ్లో లేరు. ప్రజలు ఒకదాన్ని పట్టించుకొని ఏదంటే బాగుంటే సినిమా చూస్తారు, బాగాలేకపోతే సినిమా చూడరు. కానీ ఏదో మీకు సోషల్ మీడియాలో ఈ మొత్తం టోటల్గా ఏదో మేమ్స్ వెళ్తున్న అందరూ కామెంట్ చేస్తారు, కానీ సినిమా దాకా నేను వస్తుందని అనుకోను. అంటే సినిమా బాగుండే ఉండుందంటారు, అంటే బాగుంటే ఆడుతుంది, బాగాలేకపోతే ఆడదు. కంటెంట్ బాగుండాలి, కంటెంట్ బాగుంటే ఆడుతుంది. అంటే ఈ సాంగ్కి కామెంట్ చేసిన వాళ్ళు ఈ సాంగ్ చూస్తే ఈ సినిమాకి ఎట్లా వెళ్తామో అంటున్నారు. మరి ఫ్యామిలీ వెళ్ళగలుగుతుంది అంటారా ఈ పాటని దృష్టిలో పెట్టుకొని? సినిమా అంతా బాగుంటే పెద్దగా ఇదేం పట్టించుకోరండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కనుక దాన్ని పట్టించుకోరు. ఒకప్పుడు చాలా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.